అది నేను బొమ్మ అందుకే ఇటు పెట్టింది అమ్మవారి టెంపుల్కి ఇటు అని దారి బండికి పూజ చేపిస్తానని అడుగుతున్నా ఇంజలో మలుపుతారు కదా బండ్లని అనిపించిందా ఆ బండిని ఎట్లా పనిచ్చింది అడుగుతూ అమ్మనాన్ని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ ఏంటంటే తులజా భవాని టెంపుల్కి అయితే మేము దారిలో బాంబే వెళ్తున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ తులజా భవాని టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా వచ్చినాం. బొంబాయికి ఏంటంటే మా బాబు వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది బాంబేలో. అలాగే ఇంకా బాంబే చూద్దాం అన్నట్టుగా ఇంకా వేరే ఆఫీస్ పనులు ఉండే అందు గురించి అన్నట్టుగా మేము వచ్చినాము. ఇక ఇక్కడ మధ్యలో అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం అన్నట్టుగా మా అమ్మాయి అంటే అలాగే దర్శనానికి కూడా వాళ్ళు వెళ్తారు. మేమైతే వెళ్ళడానికి లేదు. ఏంటంటే మాకు ముట్టుడు ఉందండి. ముట్టుడు అంటే ఇక మా అత్తమ్మ కాలం చేసినారు కాబట్టి వెళ్ళడానికి లేదు. ఇక్కడైతే దిగినామండి. ఇది తులజాపూర్. ఇక్కడ శివాజీ మహారాజు అమ్మవారి కథ పెద్దగానే ఉంది. తెలిస్తే మాత్రం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా. షాపింగ్లో అయితే ఇక అమ్మవారికి సంబంధించిన పువ్వులు ముట్టలలో పెట్టించిండ్రు. షాపింగ్లో అయితే ఇక అమ్మవారికి సంబంధించిన పువ్వులు ముట్టలలో పెట్టించిండ్రు. పర్సులు అయితే బాగున్నాయి. గాజులు, కొబ్బరికాయలు. ఈ అమ్మాయి చూడు ఎంత ముద్దు చీర కట్టిందో. ఊరికని మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ఇత్తడి సామాన్ అన్నీ బల పెట్టిందండి. మస్తు ఇత్తడి సామాన్ చూడండి ఎలా ఉంది. టెంపుల్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం కానీ వెళ్ళడానికి అయితే లేదు. ఏంటంటే మా అమ్మాయి వెళ్తుంది కాబట్టి ఈ టెంపుల్ దాకా వచ్చినాం మేము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అమ్మవారి టెంపుల్. 20 అంట. చూస్తుంటే బాగా అనిపించినాయి కానీ ఏమో ఇక్కడ దేవస్థానం వచ్చి ఈడబిడ్డ కూడా లేదు అనిపించింది. ఆట వస్తువులు కూడా ఉన్నాయి. గాజులు, కలర్ గాజులు, అమ్మవారి గాజులు, చిన్న చిన్న గాజులు, పెద్ద పెద్ద గాజులు. అమ్మవారి ఫోటోలు అండి. అమ్మవారు అయితే ఇలా ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళలేదు. తులజా భవాని ఫోటోలు ఇలా ఉంటాయి. అమ్మవారిని అయితే ఇందులో చూడండి ఫ్రెండ్స్. శివాజీ మహారాజ్. దా నువ్విట్రా. ఏం టెంపుల్ ఇక్కడ? వినాయక ఉందా? फुल रश बंद होता लवकर जाओ ताई आई चप्पल लवकर जाओ बंद होता गेट बंद होता लवकर जाओ
సిద్ధి వినాయక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా మేము లోపలికి వెళ్ళడానికి లేదు. మొత్తానికి అన్నీ పువ్వులు, స్వీట్స్ భలే ఉన్నాయి. చెప్పాలి आपलं అంతా చెకింగ్ ఇక్కడ కూడా. లోపలికి ఇది లోపలికి ఎట్లానట బయటకు తీసుకుంటే ఇక్కడికి మళ్ళీ ముక్క దొరికింది క్యూ అవ్వాలి ఉంటే అక్కడికి వెళ్ళి रिकॉर्डिंग करेंगे तो 500 रुपये బయట నుండి దర్శనం చేయించుకున్నాం. అంటే లైన్ ప్రకారం అయితే లోపల నుండి వెళ్ళాలి. మాకు బయట నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు. పువ్వులు, కుంకుమ ఏది ఇవ్వకుండా దర్శనం దండం పెట్టుకోవచ్చు. అంటే మేము వేరే రూట్ నుండి వెళ్ళాము. ఇలా అందరు వెళ్తారండి. ఇలా మేము కూడా వెళ్ళినాం. గుడి ముందటనే ఉందాం అనుకున్నాం కానీ దర్శనం అయితే చేసుకొని వచ్చాము. చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ. బాంబేలో మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడికైతే వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయినాం. ఇక ఫ్లవర్స్ చూడండి అమ్మవారికి. మొత్తం అయితే దండలు కట్టి పెట్టారు. అమ్మవారికి ఇష్టమైన కమలాలు ఇవి. టెంపుల్ బయట నుండే అమ్మవారిని చూసినాం. ఇక కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామన్నట్టు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. వెనకంతా సముద్రమే, మొత్తం మీద అవుతుంది కన్స్ట్రక్షన్స్. ఇక వెళ్దాం కదండి. అన్నీ కమలం పువ్వులు, బంతి పువ్వులు అన్నీ తీసుకొని అయితే వస్తున్నారు. అమ్మవారిని అయితే పంపించారు. అట్లా బరోబర్ ఇక్కడికి వెళ్ళి ఉన్నది కదా. వస్తున్నా.
सभी का तुलसी मंदिर का